అరికల రవ్వ గారెలు మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. అరికల రవ్వ గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఈ వంట చేసుకోవడానికి మనం ముందుగా రెడీ చేసి ఏం పెట్టుకోవాలంటారు? అరికల్ని ముందు రోజు రాత్రే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఓకే, నానబెట్టుకుని పెట్టుకుని ముందు రోజు అంతే. మిగతావన్నీ మనకి ఇంట్లో ఉండేటివే ఇంక రెగ్యులర్ గా. అవునండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? అలాగేనండి. ముందుగా ఏం చేయాలి? ముందుగా కొంచెం ఈ ధనియాల్ని కచ్చా పచ్చగా నూరుకుందామండి. దంచుకోవాలా? స్టవ్ ఆన్ చేసేస్తానండి. అలాగేనండి. ఓకే, ఇప్పుడు దంచుకోవాలి. కొంచెం ధనియాలు ఇవన్నీ సువాసనకే. పచ్చగా దంచుకోవటం అంటే ధనియాలు వేయించి పొడి చేసుకుని వేసుకోవడం అంత అవసరం లేదండి. ఎందుకు మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇవి కూడా అందులో వేయిపోతుంది, సరిపోతుంది. ఓకే, ముందుగా బౌల్ తీసుకొని ఇందులో కొంచెం అరికెలు వేసుకొని నైట్ అంతా నానబెట్టి ఉంచిన అరికెలు అనమాట. నైట్ అంతా నానబెట్టి ఉంచిన అరికెలు. ఇప్పుడు మనం రవ్వ వేసుకుంటున్నామండి. కొంచెం ఈ రవ్వ, ఈ దంచి పెట్టుకున్న ధనియాలు, తర్వాత ఇందులో కొంచెం తరిగిన పచ్చిమిర్చి, కొంచెం ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొంచెం సాల్ట్ దీనికి తగ్గట్టుగా, కొంచెం ఒక చిటికెడు బేకింగ్ సోడా వేస్తున్నాం, తినే సోడా దీన్ని. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని ఇప్పుడు పెరుగుతో, ఓకే, నీళ్లతో కాకుండా మనం పెరుగుతో తడుపుకోవాలన్నమాట. గట్టిగా వడల పిండిలాగా తడుపుకోవాలి దీన్ని. ఇప్పుడు పెరుగు కొంచెం చూసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే అరికెలు మనం నానబెట్టి ఉంచుతాం కాబట్టి వాటిలో కూడా తడి ఉంటుంది. అందుకని మామూలుగా రవ్వ మొత్తం పీలుస్తుంది, కానీ మనం చూసుకొని తడుపుకోవాలన్నమాట. అయితే ఈ పెరుగు మనకి పుల్లటి పెరుగా అండి? కమ్మటి పెరుగు. కమ్మటి పెరుగు అంటే కొంతమంది పులుపు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు, అలాంటప్పుడు వాళ్ళు పుల్లటి పెరుగు వేసుకున్నా కూడా బాగుంటుంది. అంటే అలాని మరీ తీయటి తీపి పెరుగు అవసరం లేదు, అలానే పుల్లటి పెరుగు అవసరం లేదు. నార్మల్గా మనం ఇంట్లో వాడుకునే పెరుగు వేసుకోవచ్చు. మనం తినే పెరుగు వేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం అల్లం ముక్కలు కూడా యాడ్ చేస్తాం. ఈ విధంగా మనం గారెల పిండిలాగా కలుపుకోవాలన్నమాట. అంతేనండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం వడలు ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి. మధ్య మధ్యలో మనకి అరికెలు వేగి ఉంటాయి కాబట్టి అవి కసకసమని తగులుతూ బాగుంటుంది అనుకుంటా కదా. రుచికి కూడా బాగుంటుంది. అరికెలతోటేనా అండి? మిగతా ఏమైనా చిరుధాన్యాలు వాడచ్చా ఇందులో? అరికెలతోటే బాగుంటుందా? చిరుధాన్యాలు ఏవైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. కూరలు కూడా వాడుకోవచ్చు, అన్ని వాడుకోవచ్చు. సీత గారు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. మంచి రంగు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చూసారు కదా, అమ్మవారికి ఇష్టమైన అరికెల రవ్వ గారెలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి.
అరికల రవ్వ గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన అరికలు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, తినే సోడా చిటికెడు. అరికల రవ్వ గారెలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో నానబెట్టిన అరికలు, రవ్వ, దంచిన ధనియాలు, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, తినే సోడా, పెరుగు, అల్లం ముక్కలు వేసి వడల పిండిలాగా కలుపుకొని చేత్తో గారెల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరికల రవ్వ గారెలు రెడీ.